గుంటూరు కారం, ఎస్, హనుమాన్, 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. గుంటూరు కారంకి 80% ఇవ్వండి, లేకపోతే 70% ఇవ్వండి, 30% 20% వీళ్ళకి థియేటర్లు ఇవ్వండి. ఇది మనకు కరెక్ట్గా ఉంటుంది. అంటే మీరు బడ్జెట్ కూడా చూసుకోండి సినిమాలు. అలాగే 13వ తారీఖు వస్తుంది, ఒక 10% తగ్గించండి, 5%. అలాగే మీరు 14వ తారీఖు వస్తుంది, ఒక 5 10 తగ్గించండి. నా స్వామి రంగ, సైందువ, అంటే మీరు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ని చూస్తున్నారా, మళ్ళీ మీరు ఏంటంటే అక్కడ థియేటర్ హీరోని చూస్తున్నారా, సినిమాని చూస్తున్నారా, నాకు అర్థం కావట్లేదు. మీరు నా స్వామిరంగా అప్పటికప్పుడు కన్ఫర్మేషన్ అయ్యి సినిమాకి వచ్చి మీ ఇష్టం వచ్చిన థియేటర్లు ఇస్తానంటారు. అది డిస్ట్రిబ్యూటర్ మరి దిల్ రాజు గారు కాబట్టి, సైందువాగ్ ముందే డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గారు కాబట్టి మీ ఇష్టం థియేటర్ బ్లాక్ చేస్తామంటారు. మొత్తం టోటల్ ఆల్రెడీ గుంటూరు కారంగా మొత్తం థియేటర్లు అన్నీ వేసేస్తామంటే మరి ఒక హనుమాన్ థియేటర్ సినిమాలు ఇవ్వకపోతే ఎలా చెప్పండి? ఓకే, మనం ఇక్కడ బలవంతులు ఉండొచ్చు, మనం ఇక్కడ బలవంతులమే. ఏం బలవంతులం? దిల్ రాజు గారు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఆయన బలవంతుడే, ఎస్. సునీల్ గారు తెలంగాణ బలవంతుడే, కానీ ప్రపంచానికే బలవంతుడు ఉన్నారు. ఆంజనేయ స్వామి తెలంగాణ ప్రపంచానికి బలవంతుడు కదా, ఆయన దేవుడే కదా. అంటే మనం కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు దీని అర్థం ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే, ఈరోజు మనం చేయొచ్చు, కానీ ఆ సినిమా అనేది హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఈ థియేటర్స్ అంతా కూడా మనం అక్కడికే రావాలి. అంటే దీని అర్థం ఏంటంటే, ఎక్కడ ఎన్ని చేసినా ఏం చేసినా మళ్ళీ దేవుడి దగ్గరికి రావాల్సిందే అనేది మీకు సారాంశం. మీకు అదే నేను చెప్తున్నా. ఈరోజు మనం తప్పించవచ్చు, ఈరోజు మనం ఏమైనా మాట్లాడవచ్చు, కానీ నాకు మళ్ళీ చెప్తున్నా, ఆ సినిమా నిర్మాత ఎవరో నాకు పరిచయం లేదు, ఆ సినిమా నిర్మాత లేదు, ఈ లెవెల్లో కూడా నాకు, కానీ నాకు కావాల్సిన వాళ్ళు దాంట్లో ఉన్నారు. ఎవరు నా స్వామి రంగాన్ని వీళ్ళందరూ నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నా కూడా, లేకపోతే మనకి గుంటూరు కారం కావాల్సిన వాళ్ళు ఉన్నా, కాకపోతే మనం చేసేటప్పుడు న్యాయం చెయ్యాలి అంటాను. ఒప్పించాం, ఎస్, నాకు ఇందాక కూడా మాట్లాడుతూ ఒప్పించాం అన్నారు. ఒప్పించారు కరెక్టే. మనం ఎందుకంటే అక్కడ హనుమాన్ అనే సినిమాకి థియేటర్లు ఎందుకు ఇవ్వలేకపోయాం అంటే, డిస్ట్రిబ్యూటర్ను చూసి మనం కాదు, సినిమాను కూడా చూసి ఆ సినిమాకి థియేటర్ అయినప్పుడు మనం ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? మొన్న దొరల పాలన వెళ్ళింది, ఇప్పుడు పటేల్ పాలన వచ్చింది. ఆ రోజు 395 రూపాయలు టికెట్ ఇస్తే మీరు 450 రూపాయల టికెట్ ఇచ్చారాయా? ఇక మీరేం న్యాయం చేసినట్టు? పేదల పాలన, ప్రజల పాలన, ప్రజా దర్బార్ అన్న మీరు ఇక్కడ మరి ఇప్పుడు ఏం చేస్తున్నారని అడుగుతున్నా. ప్రజల్ని దోచుకోవడానికి, ప్రజల్ని దాచుకోవడానికి మీరు డబ్బులు తీసుకొని 450 రూపాయల టికెట్ ఈ పండగలో మొత్తం అందరూ దోచుకోవడానికి కాదండి. గవర్నమెంట్ 395 రూపాయలు వాళ్ళకి ఇచ్చింది కాబట్టే, అలాగే రేట్లు పెంచి పేదవాళ్ళని దగ్గరికి రానివ్వలేదు కాబట్టే, చూడలేదు కాబట్టే మీకు గవర్నమెంట్ అప్పచెప్పారు. రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీకు అప్పచెప్పేటప్పుడు కూడా మీరు ఇంకా 50 రూపాయలు పెంచి ఇంకా రేటు ఇవ్వండి, ప్రజల్ని మీరు దోచుకోండి అంటే ఎలాగా? ఇది ఎంత దాకా కరెక్ట్ అండి ఇది? అంటే ఇప్పుడు ఒక పాలన మారుతుంది అంతే. కార్పొరేట్ కంపెనీలకు ఒత్తాసు పలుకుతూనే ఉన్నారు మీరు. చిన్న నిర్మాత బతుకేంటి, సినిమాలు ఏంటి, దాంట్లో ఒకవేళ అవ్వకపోతే మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళకి చెప్పండి. తెలంగాణలో 2 నడుపుతున్నారు.